కేఎల్ రాహుల్ని తీసుకోలేదు, యుజ్వేంద్ర చహల్ని తీసుకోలేదు, విల్ జాక్స్ని రీటైన్ చేసుకునేది, గ్లెన్ మ్యాక్స్వెల్ని వదిలేశారు, సిరాజ్ని కూడా వదిలేశారు అని బాధపడే టైంలోనే జాష్ హేజల్వుడ్ని సంపాదించారు, భువనేశ్వర్ కుమార్ని తీసుకున్నారు, టిమ్ డేవిడ్ని తీసుకున్నారు, లియం లివింగ్స్టన్ని కూడా తీసుకున్నారు. మరి ఇదంతా కూడా ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది అనిపించట్లేదు? దాని గురించి మాట్లాడుకుందామా? ఆర్సీబీ స్క్వాడ్ ఫర్ 2025 మెగా ఆక్షన్లో వాళ్ళు ఏం చేశారు, అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, కన్ఫ్యూజన్ అసలు అవసరమా లేదా? లెట్స్ టాక్ అబౌట్ దాట్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ వాంట్ వీడియో విత్ హ్యావ్ టు బి లాట్ ఆఫ్ లైక్స్, నేను చెప్పాల్సింది ఏమిటంటే బ్రహ్మాండమైన ఆప్షన్, తొల్ల ఆప్షన్ చేశారు, కొల్లబొడిచారు, అసలు ఇంతకంటే బెస్ట్ టీమ్ అసలు లేదు అని చెప్తే ఇలా ఫుల్ పాజిటివ్గా ఇచ్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఆర్సీబీకి ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళు వీడియోని తెగ చూసి, తెగ కమెంట్ చేసి, తెగ దాన్ని షేర్ చేసి రచ్చరచ్చ చేసేస్తారు. బట్ ఐ డోంట్ వాంట్ డూ దాట్. అలా అని చెప్పేసి ఆర్సీబీ అసలు ఏ చెత్త ఆప్షన్ చేశారు బాబు, బుర్రాబుతుందరు అసలు వాళ్ళకి ఏమన్నా ఇలా వదిలేసారంటారు అందరినీ అంటే కాంట్రవర్షియల్ వీడియోగా అయిపోయి తెగ కమెంట్లు తిట్టుబారు దొబ్బి అలా కూడా ఎంగేజ్మెంట్ వస్తుంది. నాకు అది వద్దు, నాకు ఇది వద్దు. బేసిక్గా ఏమిట్రా అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది ఆప్షన్ 2 రోజుల పాటు ఆప్షన్ హోస్ట్ చేస్తున్నప్పుడు నాకు లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, థాట్ ఏంట్రా అంటే ఆర్సీబీ ఏ ప్లేయర్స్ని పిక్ చేయలేదు అది కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్లో ఎవరున్నారో అది మాత్రమే చూస్తే కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, విల్ జాక్స్, యుజ్వేంద్ర చహల్, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళందరినీ తీసుకోలేదు. కానీ ఈ విషయం పక్కన పెట్టేసి వచ్చిన వాళ్ళు టీంలోకి ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి మాత్రమే చూస్తే మేబీ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ వస్తుందేమో అనిపించింది. లెట్స్ ట్రై అండ్ అడ్రస్ ఎందుకు ఇలా చేశారు. లైక్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ వర్ ఎక్స్పెక్టింగ్ దట్ కేఎల్ రాహుల్ ఖచ్చితంగా వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ రిటెన్షన్ కంటే ముందరే కూడా సిరాజు, విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉండాల్సిందే, ఫ్యాప్ని కూడా ఉంచేస్తారు, ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు ఆర్సీబీకి, వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయ్యారు ఇలానే జరుగుతుంది, దిస్ ఇస్ ద రిటెన్షన్ అని చెప్పేసి. ఎప్పుడైతే జరగలేదు, ముగ్గురు మాత్రం రిటైన్ చేసుకున్నారో అప్పుడే కాస్త వాళ్ళ గుండెలో రాయబడింది ఏ మాటగా మాట. ఇప్పుడు మీరు ట్రూ ఆర్సీబీ ఫ్యాన్ అయితే గుండె మీద చేసుకొని, అంటే మీరు ఒకవేళ అబద్ధం చెప్తే ఆర్సీబీకి కప్పు రాదు అని ఎవరైనా చెప్పిస్తారంటే అబద్ధం చెప్పరుగా, మీరు నిజమే మాట్లాడతారు కదా. అప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, అరే నేను అసలు ఆప్షన్లో గ్యారంటీగా విల్ జాక్స్కి ఆర్టీఎం వాడతారు, గ్లెన్ మ్యాక్స్వెల్ని కూడా తీసేసుకుంటారు, మొహమ్మద్ సిరాజ్ వదిలే ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ 2 out of these 3 గ్యారంటీగా ఉంటారు అనుకున్న వాళ్ళు మెజారిటీ, నా ఉద్దేశంలో మెజారిటీ వాళ్ళే ఉంటారు ఆర్సీబీ ఫ్యాన్స్లో కూడా. అది జరగలేదు. దానికి ఐఎమ్ షూర్ అందరూ కూడా కాస్త డిసప్పాయింట్ అంటారు. మొహమ్మద్ సిరాజ్ అండ్ ఆర్సీబీ ఇస్ లవ్ అఫేర్. ఐ థింక్ తను లేకపోవడం ఆబ్వియస్లీ కొంచెం బాధ కలిగిస్తుంది. అలాగే విల్ జాక్స్ లాస్ట్ సీజన్ 100 కొట్టాడు. 100 కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ రియాక్షన్ అవన్నీ చూసిన తర్వాత వీడు మావడరా వీడు ఫిక్స్ రా మేము అని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యారు. అది జరగలేదు. అండ్ అనూహ్యంగా ఏమిట్రా అంటే ఎంఐ వాళ్ళని తీసుకోగానే విల్ జాక్స్ని వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆకాష్ అంబానీ వెంటనే గేవ్ షేక్ హ్యాండ్ టు ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్. ఇది ఎవరికి అర్థం కావట్లేదు ఏం జరిగిందని. ఈ టిమ్ డేవిడ్ ఇటు వచ్చాడు, విల్ జాక్స్ అటు వెళ్ళాడు, జరిగిపోయింది అనమాట. కేఎల్ రాహుల్ కోసం బిడ్ చేశారు, 10 కోట్ల దగ్గర ఆపేశారు. వెంకటేశ్వర్ కోసం 23 కోట్ల దాకా వెళ్ళారు. అంటే అంత డబ్బులు కేఎల్ రాహుల్కి పెట్టకూడదా? మీరు అసలు రాహుల్ రావాలనుకోలేదా? ఫార్మాలిటీకి మాత్రమే చేశారా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. యుజ్వేంద్ర చహల్ 18 కోట్లు చాలా ఎక్కువ, అవుట్ ఆఫ్ దేర్ రీచ్ అయిపోయాడు. బిడ్ చేయడం ట్రై చేశారు, దే ట్రై టు గెట్ హిమ్ బ్యాక్ బట్ కుదరలేదని చెప్పారు. ఇవి వాళ్ళ దగ్గర మిస్ అయిపోయిన ప్లేయర్స్. కారణాలు 1,00,000 ఉండొచ్చు. వాళ్ళ స్ట్రాటజీలో ఫిట్ అవ్వలేదు, వాళ్ళు అనుకున్న డబ్బుల్లో ఫిట్ అవ్వలేదు, ఎలా చూసుకున్నా సరే మొత్తానికి వాళ్ళకి ఏదో వర్కౌట్ కాలేదు. ఆ కారణాల్లోకి వెళ్లకుండా ఇప్పుడు యాక్చువల్లీ ఎవరు వచ్చారో స్క్వాడ్లోకి వాళ్ళ గురించి మాట్లాడేది. టిపికల్గా ఆర్సీబీ చేసేది ఏమిట్రా అంటే సూపర్ స్టార్స్ కోసం వెళ్ళేవాళ్ళు. అతివృష్టి అనావృష్టి అంటారు తెలుగులో, సామెత విన్నారా? అతివృష్టి ఏమిట్రా అంటే ఫుల్ సూపర్ స్టార్స్ కోసం వెళ్ళేవారు. దాన్ని వర్కౌట్ అవ్వట్లేదు, ఎలాగో 17 సీజన్స్గా మనకి కప్పు రాలేదని చెప్పేసి అనావృష్టి సైడ్ వచ్చేసారు. అంటే పూర్తిగా అసలు మనకి వద్దురాబాయ్, స్టార్సే వద్దురాబాయ్, మనకి తోపులు వద్దురాబాయ్, మనం ఇంపాక్ట్లు తీసుకుందాం రాబాయ్, వాళ్ళు పెద్ద సూపర్ స్టార్స్ అవ్వక్కర్లేదు అన్న ఈ ఎండ్కి వచ్చేసారు. హోపింగ్ దట్ దిస్ విల్ ప్రాబ్లీ గెట్ దెమ్ దట్ ఎల్యూజివ్ ట్రోఫీ. అతివృష్టి అనావృష్టి సాధారణంగా పనిచేయదు, మధ్యలో ఎక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటారు. ఈవెన్చువల్గా ఈ స్క్వాడ్తో పని చేస్తుందా, అది పని జరుగుతుందా లేదా తెలుస్తుంది టోర్నమెంట్ వచ్చిన తర్వాత. లెట్స్ జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్ ఎ లిటిల్ బిట్ అండ్ లుక్ అట్ కేటగిరీ వైజ్ బ్యాటర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ అసలు ఎవరున్నారా అని చూద్దాం. చూస్తే మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ది బ్యాటర్స్ ఫర్ ఆర్సీబీ. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రిటెన్షన్లో విరాట్ కోహ్లీ ఉన్నారు, తన గురించి మాట్లాడాల్సిన పని లేదు. 2 సంవత్సరాలుగా ఆడుతున్నాడు, తను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం తను ఇక్కడే ఆడతాడని చెప్పేశాడు. సో హీఈస్ దేర్. తనతో పాటు ఓపెనింగ్ పార్ట్నర్గా లుక్స్ లైక్ దెవ్ గాట్ ఫిల్ సాల్ట్.
సాల్ట్ కేకేఆర్లో ఎంత విధ్వంసం సృష్టించాడో తెలుసు. అదే విరాట్ కోహ్లీతో కలిసి చేయగలిగితే ఇద్దరు రైట్ హ్యాండర్సే. బట్ అఫ్ కోర్స్ ఫిల్ సాల్ట్ బీయింగ్ ది వికెట్ కీపర్ ఆప్షన్ ఆల్సో, ఇఫ్ యూ కెన్ గెట్ గోయింగ్ అండ్ ఆ ఓపెనింగ్ స్టార్ట్స్, ఫైరీ ఓపెనింగ్ స్టార్ట్స్ ఇస్తే విరాట్ కోహ్లీతో పాటు, విరాట్ కోహ్లీ త్రూ అవుట్ ది ఇన్నింగ్స్ ఆడొచ్చు. మంచి కౌంటర్ పార్ట్ గా మారుతాడు ఫిల్ సాల్ట్ ఫర్ విరాట్ కోహ్లీ. సో దట్స్ అ గ్రేట్ పిక్ దే మేడ్. దాంతోపాటు దేవ్ గాట్ అట్ నంబర్ 3 ఇన్ ఆల్ ప్రాబిలిటీ రజత్ పట్టిదార్ వచ్చి ఆడతాడు. ప్రూవన్ కమోడిటీ, స్పిన్నర్స్ ని జస్ట్ టేక్స్ దెమ్ డౌన్. సో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఎనీ విచ్ వేస్. దాని తర్వాత దే ఆల్సో గాట్ జితేష్ శర్మ. జితేష్ శర్మ ఏమిట్రా అంటే ఒక దినేష్ కార్తిక్ కి లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు. బికాస్ జితేష్ కూడా ఫినిషర్ రోల్ ప్లే చేస్తాడు. 11 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ, బట్ ఐ థింక్ దే డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఎక్వైరింగ్ హిస్ సర్వీసెస్. బికాస్ డీకే లేడు, అలాంటి ప్లేయర్ కూడా కావాలి. అనుజ్ రావు ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. సో ఐ థింక్ దిస్ ఎ గుడ్ మూవ్ అనొచ్చు. ఫిల్ సాల్ట్ కీపర్ ఉన్నాడు, ఇంకో కీపర్ ఎందుకని. ఇప్పుడు జితేష్ శర్మని ఓన్లీ ఒక కీపర్ గా చూడట్లేదు. దే లుకింగ్ ఇట్ యాజ్ ఎ వికెట్ కీపర్ బ్యాటర్. అండ్ ఫిల్ సాల్ట్ యాక్చువల్లీ ఫీల్డింగ్ బాగానే చేస్తాడు. తను ప్యూర్ బ్యాటర్ గా ఆడేచ్చు, ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి. సో తను చేసే రోల్ వేరే, జితేష్ చేసే రోల్ వేరే. దేవదత్ పడికల్ తిరిగి వెనక్కి తెచ్చుకున్నారు. ఇనిషియల్ గా అన్సోల్డ్ గా వెళ్ళాడు, తర్వాత మళ్ళీ యాక్సలరేటెడ్ ఆప్షన్ లోకి పిలిపించుకున్నారు. అండ్ దేవదత్ పడికల్ సర్వీసెస్ కూడా ఎక్వైర్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ జీడీపీ తన కెరియర్ స్టార్ట్ చేసిందే ఆర్సీబీ దగ్గర. ఇక్కడ బాగా పర్ఫామ్ చేసిన తర్వాత ఆప్షన్ లో ఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ పక్షి గూటికే తిరిగి వచ్చింది అన్నట్టుగా మళ్ళీ తిరిగి ఆర్సీబీకి వచ్చాడు. హోప్ఫుల్లీ హిస్ కెరియర్ ఇన్ ఐపీఎల్ రిసరెక్ట్స్ ఫ్రమ్ హియర్. వి టాక్ అబౌట్ ది ఆల్రౌండర్స్. ఆల్రౌండర్స్ లో కూడా లియం లివింగ్స్టన్ ఇస్ ఎ గ్రేట్ పర్చేస్, మేక్ నో మిస్టేక్ అబౌట్ దట్. 8.75 crores లో ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, లంబే సిక్సర్స్ ఇవన్నీ కూడా చేసే ప్లేయర్ ఉన్నాడు అంటే హీస్ వర్త్ హిస్ వెయిట్ ఇన్ గోల్డ్. సో గ్రేట్ పిక్ అగైన్. దీనిలో కూడా ఎటువంటి తప్పేమీ లేదు. కృణాల్ పాండ్యా ఎట్ 5.5 crores ఆర్ సంథింగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తూ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ, చిన్నస్వామి స్టేడియంలో ఆ గ్రౌండ్ ఈజీగా క్లియర్ చేయగలడు. అండ్ ఇట్స్ వెరీ, దాన్ని ఏమంటారు, ష్రూడ్ బౌలర్. చాలా స్ట్రీట్ స్మార్ట్ బౌలర్, దట్స్ ది రైట్ వర్డ్. ఈస్ గాట్ ఎ వెరీ షార్ప్ బ్రెయిన్, స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్ అండ్ ఎ వెరీ గుడ్ ఎడిషన్ టు ఆర్సీబీ. జెన్యున్ వికెట్ టేకరా కాదు, బట్ ఆ కొంచెం డిఫెన్సివ్ టైప్ ఆఫ్ బౌలింగ్ వేస్తాడు, కానీ వెరీ గుడ్ ఆల్రౌండర్ టు హ్యావ్ ఫర్ షూర్. టిమ్ డేవిడ్, ఎంఐ నుంచి టిమ్ డేవిడ్ ని ఓ విధంగా చెప్పాలంటే ట్రేడ్ చేసుకున్నారు. బికాస్ ఇక్కడ నుంచి విల్ జాక్స్ అటు వెళ్ళాడు, టిమ్ డేవిడ్ వచ్చాడు. దే వాంట్ దట్ ఫైర్ పవర్. లైక్ ఐ సెడ్, విల్ జాక్ కూడా అదే పని చేసి ఉండేవాడు, బట్ టిమ్ డేవిడ్ ఇస్ సంబడి లైక్ హూస్ దట్ ఫినిషర్. ఇంకెవరన్నా కావాలి, ఒక ఫారెన్ ఫినిషర్ కావాలంటే టిమ్ డేవిడ్ ని పెట్టుకున్నారు. విల్ జాక్స్ బహుశా అనుకున్నారు. లివింగ్స్టన్ అట్లా నంబర్ 4 లో వచ్చి బ్యాటింగ్ చేయగలడు. సో టిమ్ డేవిడ్ ప్రాబ్లీ డస్ దట్ జాబ్ ఫర్ దెమ్. సో తనని తెచ్చి పెట్టుకున్నారు అక్కడ. Then you also have Jacob Bethel, who's again another all-rounder. Left arm spin వేస్తూ బ్యాటింగ్ చేస్తాడు. ఇంగ్లాండ్ తరఫున డెబ్యూ కూడా చేస్తున్నాడు. హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. సో వీళ్ళు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ పవర్, అలాగే ఇంకొక ఎలిమెంట్, ఇంకొక డైమెన్షన్ ఉన్న ప్లేయర్ని కూడా తెచ్చిపెట్టున్నారు అనమాట. సో ఆల్రౌండర్స్ కూడా బాగానే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. అఫ్ కోర్స్ యూ ఆల్సో హ్యావ్ యువర్ రొమారియో షెపర్డ్స్, స్వప్నిల్ సింగ్స్ అండ్ మనోజ్ బండాగి అని తనని కూడా తెచ్చుకున్నారు. సో వీళ్ళు ఎలాగో ఉన్నారు. కానీ ఆ బౌలింగ్ విషయానికి వస్తే కనుక సాలిడ్ సైడ్ ఉంది ఆర్సీబీ దగ్గర. యు గాట్ జాష్ హేజల్వుడ్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. మంచి లైన్ లెంత్ వేస్తాడు, కన్సిస్టెంట్గా వచ్చి అవుట్ వేయగలడు, మంచి బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. 6'7", 6'8" ఉంటాడు కాబట్టి ఎక్కడేసిన బౌన్స్ వస్తుంది. చిన్నస్వామిలో ఆ బౌన్స్ కెన్ గో అగేన్స్ట్ హిమ్, బికాజ్ ఆ బౌన్స్ యూజ్ చేసి అప్పర్ కట్స్, ఆ ర్యాంపులు, ఆ పుల్లు ఇవన్నీ ఆడొచ్చని తెలుసు. కానీ యాక్యురసీ తన బలం. ఆ యాక్యురసీ కనుక సరిగ్గా మెయింటైన్ చేయగలిగితే హీ విల్ బీ అ హ్యాండ్ఫుల్ ఫర్ షూర్. భువనేశ్వర్ కుమార్ థింక్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ పిక్. సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ తెగ బాధపడి ఉంటారు, కానీ ఆక్షన్ అంటే ఎమోషనల్ డెసిషన్స్ కాదు, ఆక్షన్ అంటే బిజినెస్ డెసిషన్స్ అని అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ఇవాల్వ్ అవుతాం. నేను ఇది నెత్తినోరు ముత్తుకొని చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ అందరూ కూడా కాదు, కుదరదు, లేదు, మా జాన్, మా దిల్ కట్టుకడా, మా జిగర్ కట్టుకడా అంటారు. దొబ్బదు, అవన్నీ కుదరవు. ఇక్కడ చూసారా భువనేశ్వర్ కుమార్ వదిలేయాల్సి వచ్చింది, బికాస్ డబ్బులు సరిపోలేదు. ఎస్ఆర్ఎస్ ఏం చేశారు, వాళ్ళు మొహమ్మద్ షామీని తెచ్చుకున్నారు. విల్ టాక్ అబౌట్ దట్ వెన్ వీ డూ ఎస్ఆర్ఎస్ స్క్వాడ్ రివ్యూ అండ్ అనాలిసిస్. బట్ ఇక్కడ వీళ్ళు భూమిని తెచ్చుకోవడం at that price point very good, and I'm very happy personally for Bhuvi because మంచి డబ్బులు కూడా దొరుకుతున్నాయి. SRH కంటే కూడా బెటర్ డబ్బులు దొరుకుతున్నాయి. And is it a place where he can contribute to RCB in trying to get that victory. ఆ పర్పుల్ క్యాప్ హోల్డర్ తన గతంలో ఆ ఫామ్ కనుక మళ్ళీ చూపిస్తే ఆర్సీబీకి బాగా బెనిఫిట్ గా మారొచ్చు అది. రసిక్ సలాం అండ్ యష్ దయాల్, యంగ్స్టర్స్. యష్ దయాల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, హ్యాడ్ వెరీ గుడ్ సీజన్ లాస్ట్ టైం అరౌండ్. రసిక్ ఏమిట్రా అంటే ఎమర్జింగ్ ట్రోఫీలో కూడా వెళ్ళాడు, కొంచెం బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్స్ లో డెలివరీస్ వేయగలడు, కట్టర్స్ వేయగలడు, యార్కర్స్ వేయగలడు. హర్షల్ పటేల్ కైండ్ ఆఫ్ ఎ రోల్ చిన్న సైజ్ లెవెల్లో చేయగలడేమో. సో మేబీ దట్ ఈస్ వై తను తెచ్చుకున్నారు. ఒక బ్యాకప్ ఆప్షన్, థర్డ్ సీమర్ అనుకోండి, హౌఎవర్ యూ సీ ఇట్, ఆర్ ఫోర్త్ సీమర్ అనుకోండి, బికాస్ యష్ దయాల్ వుడ్ ఎనీవేస్ ప్లే మోస్ట్ ఆఫ్ ది గేమ్. సో ఒక బ్యాకప్ ఆప్షన్ గా తను కూడా ఉన్నాడు. అఫ్ కోర్స్ దే ఆల్సో గాట్ శ్రేయాస్ శర్మ. ఈజ్ నో యుజ్వేంద్ర చహల్, బట్ చహల్ ఆర్సీబీకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో తను కూడా హీ వాజ్ యుజ్వేంద్ర చహల్. తర్వాత ది హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ యుజ్వేంద్ర చహల్ గా మారాడు.
శ్రేయస్ శర్మ కూడా బ్యాకింగ్ ఇస్తే మేబీ దే సీ సమ్ పొటెన్షియల్ ఇన్ తనని గ్రూమ్ చేద్దాం అనుకుంటున్నారు. బికాస్ ఒకవేళ చహల్ దొరకకపోతే బ్యాకప్ ఆప్షన్ ఎవరు అని అనుకుని ఉంటారుగా. చహల్ చేదాటి వెళ్ళిపోయారు, 18 కోట్ల దాకా వెళ్ళిపోయాడు, అంత ఖర్చు పెట్టలేం అనుకున్నప్పుడు ఈ బ్యాకప్ ఆప్షన్ ఆర్ ప్లాన్ బి వాజ్ సపోజ్ టు బి శ్రేయస్ శర్మ నా ఫీలింగ్. అందుకని శ్రేయస్ శర్మ వెళ్ళారు. దే వాంట్ టు గ్రూమ్ హిమ్ అండ్ మేక్ హిమ్ అనదర్ వర్షన్ ఆఫ్ చహల్ ప్రాబ్లీ ఇస్ వాట్ ఐ థింక్. నువాన్ తుషారా, లుంగి ఎంగిడి వీళ్ళు ఒక ఫారెన్ బౌలర్స్ కేటగిరీలో వచ్చారు. కానీ ఏ ఫారెన్ ప్లేయర్స్ ఆడతారు ఆఫ్ కోర్స్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇది బేసిక్ మేకప్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లైక్ ఐ సెడ్, ఏ ప్లేయర్స్ వీళ్ళకి దొరకలేదో అది కనుక మర్చిపోతే ఫర్ ఎ సెకండ్, ఇఫ్ యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ దాట్, దిస్ స్క్వాడ్ దట్ దే హ్యావ్ ఇస్ అ డీసెంట్ స్క్వాడ్. ఇది ఛాంపియన్ స్క్వాడ్ అని అనట్లేదు, ఆన్ పేపరే వీళ్ళు తోపులు అనట్లేదు. అంటే ఎంఐ చేసినంత తోపు ఆప్షన్ బైస్ అని చెప్పను, బికాస్ ఐ థింక్ దే డిడ్ అ మ్యాసివ్లీ బ్రిలియంట్ జాబ్. రైట్, విల్ గెట్ టు దట్, విల్ టాక్ అబౌట్ దట్ డ్యూరింగ్ దేర్ వీడియో. బట్ ఆర్సీబీ స్టిల్ వీళ్ళు కూడా డీసెంట్ జాబే చేశారు. లైక్ అవుట్ ఆఫ్ స్కేల్ ఆఫ్ 1 to 10 ప్రాబ్లీ 7.5 అనే రేటింగ్ ఇవ్వచ్చేమో వీళ్ళకి. బికాస్ వీళ్ళకి కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెన్యున్ వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ లేరు, రిస్ట్ స్పిన్నర్స్ లేరు. చహల్ని ఎఫర్ట్ చేయలేకపోయారు. యూ నీడ్ టు అండర్స్టాండ్, ఆప్షన్లో తనకి 18 కోట్లు ఇచ్చుంటే తనకు కావాల్సిన టీంకి కావాల్సిన మిగతా ప్లేయర్స్ బస్ వచ్చి ఉండేవాళ్ళు కాదేమో. సో ఎక్కడో ట్రేడ్ ఆఫ్ చేసుకోవాలిగా, అదే జరిగింది. రాహుల్ కోసం వెళ్ళుండొచ్చా, గ్యారంటీగా వెళ్ళుండొచ్చు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫిల్ సాల్ట్ లాంటి ఓపెనర్ దొరుకుతున్నప్పుడు కేఎల్ రాహుల్ ఎందుకు అనుకుని ఉండొచ్చు. యూ కెన్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ ఎమోషనల్గా ఆలోచించి, మా కన్నడ అబ్బాయి, మా కర్ణాటక అబ్బాయి మాకు కావాలి, వస్తున్నాడని చెప్పారు, ఈ వాంటెడ్ టు కమ్ బ్యాక్, ఇక్కడే కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇదంతా ఎమోషనల్ డెసిషన్. ఎమోషనల్గా ఎస్ ఐ అగ్రీ, యూ షుడ్ హ్యావ్ ప్రాబ్లీ బీన్ దేర్ ఇన్ ఆర్సీబీ. బట్ ఇది ఒక బిజినెస్. ఎండ్ ఆఫ్ ది డే ఓ టీమ్ని ఫామ్ చేయడం ఈజ్ బిజినెస్. ఇక్కడ ఫ్యాన్స్ ఎమోషన్స్కి కాదు వాల్యూ ఇచ్చేది. ఫైనల్గా మీరు కప్పు గెలిచారు లేదా, ఫైనల్గా మీ బ్రాండ్ వాల్యూ పెరిగిందా లేదా, ఫైనల్గా మీ బిజినెస్ వెంచర్ సక్సెస్ఫుల్ అయిందా లేదా, అదే చూస్తారు. యాజ్ ఫార్ ద టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఓనర్స్ గో, వాళ్ళు అదే చేశారు ఇక్కడ. సో దానికి కొంచెం బాధ కలుగుతుంది, కలగకూడదని చెప్పను. కాకపోతే ఏమిట్రా అంటే దొరకని ప్లేయర్స్ని కాస్త పక్కన పెట్టండి. గ్లెన్ మ్యాక్స్వెల్ ఎందుకు వదిలేశారు, విల్ జాక్సన్ ఎందుకు వదిలేశారు, ఫ్యాఫ్ని ఎలా వదిలేస్తారు, ఇవన్నీ కూడా ఎమోషనల్ డెసిషన్స్. సో ఎమోషన్ని పక్కన పెట్టి లాజిక్ని కనుక చూస్తాము అంటే మీకు ఈ టీమ్ ఆఫ్ ఆర్సీబీ డీసెంట్గానే కనిపిస్తుంది. బికాజ్ సూపర్ స్టార్స్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేశారు, డొమెస్టిక్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. విరాట్ కోహ్లీ కాకుండా బ్యాటింగ్ కూడా ఇంకొంచెం స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆల్ దీస్ ఆర్ గుడ్ సైన్స్. బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకున్నారు, ఫాస్ట్ బౌలర్స్ బాగున్నారు, ఒక స్పిన్నర్స్ మాత్రమే. శ్రేయస్ శర్మ గనక ఒక చహల్ లాగా పర్ఫామ్ చేయగలిగితే దే ప్రాబ్లీ హ్యావ్ హిట్ ద జాక్ పాట్. సో దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు వెయిట్ అండ్ వాచ్ డ్యూరింగ్ ది సీజన్ ఆఫ్ 2025. సో దిస్ ఈజ్ మై వ్యూ ఆఫ్ ఆర్సీబీ. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఐ సీ ఇస్ ఎ జెన్యున్ రెస్ట్ స్పిన్నర్ ఆర్ ఎ మిస్టరీ స్పిన్నర్ వాళ్ళ దగ్గర లేడు. మిగతా అన్ని కూడా బాగానే కవర్ చేశారు వీళ్ళని నాకు అనిపిస్తోంది. మీరేమనుకుని లెట్ మీ ద కమెంట్స్. సిరాజ్ని కూడా మిస్ చేశారు. ఐ డోంట్ రియల్లీ స్పీక్ అబౌట్ హిమ్. సిరాజ్ని కూడా వదిలేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు భువనేశ్వర్ వారికి 10 కోట్లు ఇచ్చారు, తర్వాత ఇచ్చారు ఆఫ్ కోర్స్. బట్ సిరాజ్ ఇంక వద్దనుకున్నారు. దే కైండ్ ఆఫ్ ప్రాబ్లీ డిసైడెడ్, ఓకే ఇన్ని సంవత్సరాలు మనతో పాటు ఉన్నాడు, పర్ఫామ్ బాగానే చేశాడు, కానీ మనకు ట్రోఫీ రాలేదు. సో ట్రోఫీ రావాలంటే డూయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్సానిటీ. రైట్, ఇన్సానిటీ అంటే పిచ్చి. అది చేద్దాం అనుకున్నట్టుగా లేదు, అందుకనే వదిలేశారు సిరాజ్ని కూడా. ఇవన్నీ టఫ్ కాల్స్, ఎక్స్ట్రీమ్లీ టఫ్ కాల్స్ ఫర్ షూర్. బట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇఫ్ ద టీమ్ డస్ వెల్, అరే ఏం సెలక్షన్స్ రాబాయి అని ఈ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ అంటారు. బట్ ఇంకొక విషయం ఏమిటంటే దిస్ సో కాల్డ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ ఆర్సీబీ ఎలాగో పబ్లిక్గా అందరినీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ టీమ్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎవరన్నా ఆర్సీబీని ఏమన్నా అంటే మీ దగ్గర పట్టి రక్కేస్తారు. బట్ దట్స్ వాట్ ఐ థింక్ అబౌట్ ఆర్సీబీ. డీసెంట్ సైడ్ దే హ్యావ్ ఎక్కువ ఎమోషన్స్. 2 రోజులు ఫీల్ అవ్వండి, 3 రోజులకి అలవాటు అయిపోతుంది. సీజన్ వచ్చేసరికల్లా మీ ప్లేయర్స్ మీకు అలవాటు అయిపోతారు ఇస్ వాట్ ఐ థింక్. బట్ 7.5 ఇస్ వాట్ ఐ వుడ్ రేట్ దిస్ టీమ్ అవుట్ ఆఫ్ 10. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. సరే, ఇది అయిపోయింది. దీని తర్వాత ఐ థింక్ జస్ట్ హావ్ టు బ్రీఫ్లీ టచ్ అబౌట్ దట్ ఫస్ట్ టెస్ట్ ఏదైతే పూర్తి అయిపోయిందో, గెలిచారో. ఇంత లేటుగా ఎందుకు చెప్తున్నా పోయో దీని గురించి అంటే, రోజంతా నేను ఆక్షన్లో ఉన్నాను. మధ్యాహ్నం 1 గంటకి వెళ్తే రాత్రి 12 దాకా లైవ్ షోలు చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకెక్కడ మాట్లాడే సమయం దొరకలేదు. సో ఇక్కడ ఇరికిచ్చేస్తున్నాను. ఐ రియల్లీ థింక్ దట్ ఇండియా హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఎవర్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ ఎట్ పర్త్. కొత్త స్టేడియం ఆప్టస్ స్టేడియంలో ఇప్పటిదాకా అసలు ఆస్ట్రేలియా ఓడిపోయింది లేదు, అలాంటిది ఇండియా వాళ్ళని ఓడించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 150 ఆల్అౌట్ అయిన తర్వాత ఎవరు కూడా ఎవరంటే గివెన్ ఎ ఛాన్స్ టు ఇండియా. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఆస్ట్రేలియాని 104 ఆల్అౌట్ చేశారో, యూ న్యూ ఇండియా వాజ్ ఇన్ ద గేమ్, విచ్ టెల్స్ యూ దట్ ఈ గెలుపు యాక్చువల్లీ మనం ఇవ్వాల్సిన క్రెడిట్. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ జైస్వాల్ 160 కొట్టాడు, రాహుల్ 70 కొట్టాడు, విరాట్ 100 కొట్టాడు, ఇవన్నీ ఉన్నా కూడా ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ద బౌలర్స్, ద ఫాస్ట్ బౌలర్స్ లెడ్ బై ద కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, 8 వికెట్ హాల్. అందుకని తనకు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెల్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ సీన్ ఆన్ ఆస్ట్రేలియన్ సాయిల్ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసింది. అన్ప్లేయబుల్,
స్కిల్ లెవెల్ వాజ్ అట్ ద పీక్. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పైన ఉండింది తన స్కిల్ లెవెల్. ఆడలేకపోయారు వాళ్ళందరూ కూడా. వెల్ సపోర్టెడ్ బై హర్షిత్ రాణా, వెరీ వెల్ సపోర్టెడ్ బై మొహమ్మద్ సిరాజ్. నితీష్ కుమార్ రెడ్డి కూడా వెరీ గుడ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. హాఫ్ సెంచరీ లేకపోయినా ఒక నాట్అవుట్, ఒక 40, ఒక 38, ఒక వికెట్. గుడ్ టెస్ట్ మ్యాచ్ ఫర్ హిమ్ టు రిమెంబర్. విన్నింగ్ స్టార్ట్ ఫర్ హిమ్ అండ్ విన్నింగ్ స్టార్ట్ ఫర్ ఇండియా ఇన్ దిస్ సిరీస్. దట్స్ సంథింగ్ గ్రేట్. ఇండియన్ బ్యాటింగ్ కూడా క్లిక్ అయింది. పెద్ద క్వశ్చన్ ఏమిట్రా అంటే, కేఎల్ రాహుల్ ఇంత బాగా ఓపెన్ చేసిన తర్వాత జైస్వాల్తో పాటు సెకండ్ టెస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఈజ్ ఆల్రెడీ జాయిన్ ద టీమ్ ఇన్ పర్త్. ఓ ప్రాక్టీస్ సెషన్ కూడా అయిపోయిందిట. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఎక్కడ ఆడాలి? రోహిత్ శర్మ తన ఓపెనింగ్ పొజిషన్ సాక్రిఫైస్ చేసి కింద ఆడాలా? చాలా మంది ఆడాలి అంటున్నారు. మొన్నటి వరకు కేఎల్ రాహుల్ స్క్వాడ్లో ఉండకూడదు అని వకాలు తప్పించుకుని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఒక 70 కొట్టంగానే కేఎల్ రాహుల్ ఓపెనే చేయాలి అని మళ్ళీ వాళ్ళలో సగం మంది అంటున్నారు. మనం చాలా ఫికిల్ మైండెడ్, మనం చాలా షార్ట్ టర్మ్ మెమరీ పెట్టుకుంటున్నాం నాకు అనిపిస్తుంది. రోహిత్ శర్మ ఈజ్ యువర్ నంబర్ 1 ఫస్ట్ చాయిస్ ఓపెనర్ ఫర్ ఇండియా ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో వెన్ హీ కమ్స్ బ్యాక్, ఒక పెటర్నల్ డ్యూటీస్లో ఉన్నారు కాబట్టి పెటర్నల్ లీవ్ తీసుకున్నారు కాబట్టి తను వెనక్కి వచ్చినప్పుడు తన పొజిషన్ తనకి ఇచ్చేయాలి. ఇమాజిన్ చేయండి, మీ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఇలా మెటర్నల్ లీవ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చేసరికి, లేదా మరి పొజిషన్ ఇంకెవరికి వచ్చేసావు, నువ్వు వేరే పని చేసుకో, నువ్వు కొంచెం చిన్న పని చేసుకో అంటే ఊరుకుంటారా? కుదరదు కదా. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్, రైట్? సంబడి హూ డస్ దట్ జాబ్ ఈజ్ ఓన్లీ ఫిల్లింగ్ ఇన్ ఫర్ దట్ పర్టికులర్ పర్సన్. సో ఒరిజినల్ పర్సన్ రాగానే వీడు జరిగిపోవాలి, వాళ్ళ స్థానం ఇచ్చేయాలి. ఈ ఫిల్ చేసిన పర్సన్కి వేరే అవకాశాలు, వేరే ఛాన్సెస్ క్రియేట్ చేయాలి. దట్స్ హౌ ఇట్ గోస్. రాహుల్ కూడా అదే జరుగుతుంది నా ఉద్దేశం. రోహిత్ శర్మ కమ్స్ బ్యాక్, he'll go back to the opening position. Rahul will probably go back to number 6. Dhruv Jurel didn't have a great test match, and of course Dhruv Jurel కూడా ఆడింది ఎందుకంటే రోహిత్ శర్మ ముందుగా లేడు కాబట్టి. వీళ్ళు ఫస్ట్ చాయిస్ ప్లేయర్స్ ఇండియన్ లైనప్ లో. So I think Rohit Sharma will slot back to the opener. KL Rahul will go back to number 6. Gill will come back to number 3. This is what I think. I'm sure మీలో చాలా మంది నాతో ఒప్పుకోరు. మీలో చాలా మంది అనుకుంటారు రాహుల్ ఇంత బాగా ఆడినప్పుడు తను ఓపెన్ చేయాలి, రోహిత్ శర్మ number 6 ఆడాలి. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఇంటర్నేషనల్ క్రికెట్లో దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మన స్కూల్ కాలేజ్లో ఒకడొక పొజిషన్లో బాగా ఆడితే ఆ వీడి ఇదే పొజిషన్ రా, ఫెయిల్ అయితే ఆయన తీసారా ఇంకోటి బెటరా, ఇవి చేస్తాం మనం అక్కడే అలానే ఆలోచిస్తున్నాం. బట్ ఈ స్థాయిలో అలా ఆలోచించరు అని అర్థం చేసుకుంటారేమో అని చెప్పే ప్రయత్నం. ఇఫ్ రోహిత్ శర్మ డిసైడ్స్ దట్ లేదు, టీమ్కి కేఎల్ రాహుల్ ఇలా ఓపెన్ చేయడమే చాలా శ్రేయస్కరం అని తనని డిమోట్ చేసుకుంటే దట్స్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్లెస్ మూవ్ బై ఎ క్యాప్టెన్ ఎవర్. అది జరుగుతుందని అనుకోవట్లేదు. అండ్ అది మేబీ ఇట్స్ నాట్ వారంటెడ్ ఆల్సో, బికాస్ రోహిత్ శర్మ రన్స్ స్కోర్ చేయకపోయినా కూడా, గత కొద్ది టెస్ట్ మ్యాచెస్ రన్స్ స్కోర్ చేయకపోయినా కూడా తనకి తెలుసు తను టీంకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు అంటే ఆ ప్లేస్ని అట్టే పెట్టేసుకొని దాన్ని ఆక్రమించి కూర్చోడు. I don't think he's that kind of a person. He's a selfless cricketer. We've seen that in the past. So I'm going to count on Rohit Sharma to come good in the next test. It's going to be a very challenging test match because day-night test match Adelaide lo 1-0 and lead చేస్తున్నారు. One test match at a time, one day at a time, one session at a time. Let's see what happens. ఇప్పటిదాకా చూస్తుంటే let me know what your favorite picks for RCB were. మీరు ఏమనుకున్నారు ఆ స్క్వాడ్ గురించి, దాని రేటింగ్ కూడా ఇవ్వండి. అండ్ మీ ఉద్దేశంలో ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టగలుగుతున్నారు లేదా ఇంకా దాంతోనే అది ఫైటింగ్ విత్ ఇట్? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ subscribe to the channel Stump Tips because that will help us grow, that will help us reach 100K by the end of the year. అది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. If we can get to that brilliant mark of 100K సంవత్సరం పూర్తయ్యే లోపల, we'll try and do something really special for you. And on that note, మనకు మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు మరి. Adios amigos.